హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. అలాగే షేర్ అండ్ లైక్ కూడా చేయండి. మా ఛానల్ బాగుంటే కామెంట్ రూపంలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. అయితే ఈరోజు చికెన్ పచ్చడి అనమాట. వంట వచ్చేసి అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. పక్కా కొలతల్లో చేసుకున్నామంటే 3-4 మంత్స్ కూడా ఈజీగా ఉంటుందన్నమాట, చెడిపోకుండా. అయితే ఇప్పుడు చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందు బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ని దానిలో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకోవాలి. ఆ వాటర్ అన్నీ మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఉడకడానికి ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి కదా. బయటకు వచ్చేసిన తర్వాత వాటర్ మొత్తం వడకట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో 250 గ్రామ్స్ శనగ నూనె వేసుకున్నానండి నేను. శనగ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ పీసెస్ దానిలో వేసుకోవాలి. దానిలో వేసుకున్న తర్వాత పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేలా వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోకూడదండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక తర్వాత ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దానిలో ఫ్రై అయిపోవాలన్నమాట, పచ్చిగా లేకుండా. కొంచెం పీసులు పక్కకని వేసుకోవాలి, లేకపోతే అది మొత్తం పచ్చిగానే ముక్కలకు అంటేసుకుంటుంది అనమాట. అంటుకుంటే అలా మనకు కొంచెం పచ్చివాసన వస్తుంది. ఇలాగా సైడ్కి పెట్టుకున్నాక మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ముక్క మటుకు గట్టిగా అవ్వకూడదండి. ముక్క గట్టిగా అయితే కారం ఉప్పు కలిపిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి 130 గ్రామ్స్ తీసుకున్నానండి. కారం వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నానండి. అయితే టేబుల్ స్పూన్స్ ప్రకారం అయితే కారం ఒక 10 స్పూన్స్ అయినా పట్టిద్ది. సాల్ట్ అయితే 5-6 స్పూన్స్ పడుతుందండి. వేసుకున్నాక ఇలా కొంచెము ఇట్లా ఉడుకుతున్నప్పుడు పొంగొస్తూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత దానిలో ధనియాల పౌడరు, ఆ తర్వాత గరం మసాలా, ఆ తర్వాత చికెన్ పౌడరు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనకి ఫస్ట్ ఏంటంటే ఇది మొత్తము మనకి ఆయిల్ లాగా అనిపిస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత చికెన్ పచ్చడి దానిలో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత 3 నిమ్మరసం వేసుకోవాలి. 3 లెమన్స్ తీసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఏంటంటే మనకి గ్రేవీ లాగా తయారైపోయిద్ది అనమాట. చూస్తున్నారుగా, ఇది దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా బాగుంటుందండి. టిఫిన్స్లోకి కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఇలా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్ తీసేసుకొని దానిలో వేసుకోవాలి. దానిలో వేసుకున్న తర్వాత 1 డే మనం బయటనే పెట్టుకోవాలి. బయటనే పెట్టుకుంటే ఇంకా తర్వాత ఆయిల్ మొత్తము ఊరిద్దనమాట. ఆయిల్ మొత్తము బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేను నెక్స్ట్ డే అనమాట ఇలా వచ్చేసింది. ఆయిల్ అయితే ఎప్పుడైతే ముక్క మునిగి ఉంటుందో ఆయిల్, అప్పుడు చట్నీ పాడవకుండా బాగుంటుందండి. మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.